కీర్తనలు 91వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 91వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇలాంటి కృప ఎవరికి వస్తుంది, ఎవరికి దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క చాటున లేక ఆయనలో ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క సర్వకాపుదల ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. వారు ఎక్కడికన్నా వెళ్ళని, వారు ఎలాంటి ఉపద్రవంలో పడని. ఒక తల్లిగారంట ఏం జరిగిందో తెలుసా? తన కుమారునితో దేవుని యొక్క భయభక్తులలో చాలా చక్కగా పెంచింది. చాలా చక్కగా పెంచితే అతను కూడా తల్లి యొక్క బాటలో నడుస్తున్నాడు, తల్లికి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున మంచి జాబు అతనికి వచ్చింది. అతనికి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద కంపెనీలో అతనికి జాబ్ వచ్చేసరికి ఆ జాబు చాలా చక్కగా నమ్మకంగా చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు తన కుమారుడితో చెప్పింది, అయ్యా, బైబిలు చదవకుండా ప్రార్థన చేసుకోకుండా నీవు మాత్రం డ్యూటీకి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని అప్పుడు నీ పనులు ప్రారంభించు, లేక డ్యూటీకి వెళ్ళు, అది నీకు మేలయ్యా. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు అనని ఆ తల్లి ఎప్పుడైతే కోరుకుందో, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆ మాట కోరుకున్నప్పుడు తప్పనిసరిగా నేను మాటిస్తున్నానమ్మా, నీ మాట నేను నెరవేరుస్తాను అనని ఎప్పుడైతే మరి ఇచ్చాడో మాట, ఆ ప్రకారంగానే నడుస్తున్నాడు. సో తన యొక్క ప్రవర్తనను బట్టి, తను చేస్తున్న విధానాన్ని బట్టి అతనికి కొన్ని ప్రమోషన్లు కూడా రావటం జరిగింది. ఒక స్థానంలో ఉన్నారు. ఉన్న తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇతని యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఇతని మాటలను బట్టి ఇంకా ఇద్దరు రక్షించబడ్డారు. తన కంపెనీలో ఇద్దరు రక్షించబడిన తర్వాత ఇంకా తన తోటి వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఇలా వదిలేస్తే ఇంకా మన కంపెనీలు అందరూ క్రైస్తవులు అయిపోతారు, కనుక వీళ్ళని ఎలాగైనా తప్పించేసేయాలి అనని ఏం చేశారు అనంటే, లేనిపోయినటువంటి తప్పుడు సమాచారం వాళ్ళ పై అధికారులకు చెప్పారు. ఏం చేశారు? పై అధికారులకు చెప్పిన తర్వాత వారు
అప్పటికప్పుడు వెంటనే తెలియదుగా వీళ్ళు తప్పు చెప్పారా, మరి నిజంగా తప్పు చేశారా, తప్పు చేయలేదా అని తెలియదుగా. అందుకోసం అయ్యా మీ డ్యూటీ ఇక్కడ కాదు ఈరోజు, ఇక ఎక్కడి నుంచి ఫలానా చోట అని చెప్పారంట. ఏం చేశారంటండి, మీ ముగ్గురికి డ్యూటీ వేరే చోట అని చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సరే అనని వాళ్ళు ముగ్గురు దేవునిలో స్తుతించుకుంటూ దేవుని నామాన్ని స్మరించుకుంటూ వీళ్ళు ముగ్గురు వెళుతున్నారంట. వీళ్ళు ముగ్గురు వెళుతుంటే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాగా పెంపుడు కుక్కల్ని వాళ్ళ మీదకి ఉసుగలిపారు. ఉసుగలిపిన తర్వాత ఇక చూసుకో, అవి బాగా రౌద్రంగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి సౌండ్ వస్తుందని వీళ్ళ ముగ్గురు ఏం చేశారో తెలుసండి, వెనక తిరిగి చూశారు. వెనక తిరిగి చూసిన తర్వాత ఇంక చూసుకో, వాళ్ళు అనుకున్నారు ఇంకా మనం చనిపోయినా పర్వాలేదు, మన దేవునికి మన ప్రాణాలను అప్పగించుకుందాం అనని ఏం చేశారో తెలుసా? ఇంకా ఆ టైంలో ఏం చేయాలో కూడా వారికి తోసిపడి కాల. ఇంకా మోకరించి ఏం చేశారో తెలుసా? చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారంట. ముగ్గురు ఏం చేశారంట అండి? చేతులు పైకెత్తి ముగ్గురు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్న తర్వాత అంత ఉద్రేకంగా వచ్చినటువంటి ఆ కుక్కలు ఏమైపోయినాయో తెలుసా? అక్కడికి వచ్చేసిన తర్వాత వారి పాదాలను వాసన చూసుకుంటూ చక్కగా చుట్టూ తిరుగుతా తోకలు వాళ్ళ వైపు పెట్టేసి ఇక అప్పుడు దాకా పరిగెత్తుకుంటూ వచ్చినాయిగా రొప్పుతున్నాయి అంట. పడుకొని ఏం చేస్తున్నాయి? అలసట తీర్చుకుంటున్నాయి. ఇక వాళ్ళందరూ అనుకున్నారు ఆల్రెడీ అయిపోయే ఉంటారు, వీళ్ళు చచ్చిపోయే ఉంటారు అనుకున్నారు. కానీ చూద్దాం అసలు ఏం జరుగుతుందోనని వాళ్ళందరూ కూడా, ఆ కంపెనీలో వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తే వాళ్ళు క్షేమంగా, ఆ కుక్కలేమో వాళ్ళ వైపు తోకలు పెట్టేసి చక్కగా పడుకొని అలసట తీర్చుకున్నాయి. అరే ఏంటి, ఒక్క కుక్క కన్నా కోపం లేదా? ఒక్క కుక్క కూడా కోపం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడున్నాడు వాళ్ళతోటి. దేవుడు తన రెక్కలతో వారిని కప్పాడు. దేవుడు తన రెక్కలతో కప్పితే ఏ దుష్టుడి కన్ను కూడా పడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ దురాత్మ శక్తులు కూడా వారికి హాని కలుగు చేయవు. కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు కనుక మరి మనం దేవునిలో ఉంటే దేవుడు మనతో ఉంటాడంట. దేవుడు మనతో ఉంటే ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టకాలాల్లో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటి బలహీనతల్లో మనం ఉన్నప్పుడు దేవుని కాపుదల మనకున్నప్పుడు ఆ బలహీనత మనకు అంటుకోకుండా ఏం చేస్తుందంటండి, మన దాటి వెళ్ళిపోయిందంట. బలహీనతలైనా లేకపోతే రోగాలైనా సాతానుడు తీసుకొచ్చి పెడతాడు. ఏం చేస్తాడంట? సాతానుడు తీసుకొచ్చి పెడతాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో దేవుడు చెప్పాడు, మరణదూత వస్తుంది కనుక ఇజ్రాయేల్ గుమ్మముల మీద రక్తముద్రను వెయ్యండి అని అన్నాడు. ఆ రక్తముద్ర వేసిన తరువాతంట ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క రక్తముద్రను చూసి ఆ యొక్క దుష్టుడు వచ్చి దాన్ని చూడగానే ఇంకా ఆ ఇంటిని తాకకుండా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అంటుకోకుండా ఏం జరిగిందంట అండి? దాటి వెళ్ళిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎవరితో అయితే ఉంటుందో,
ఎవరినైతే తన రెక్కలతో కప్పుతుందో వారు సురక్షితంగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న మనం వాక్యం చదువుకున్నాం. ఏం వాక్యం చదువుకున్నాం? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూసారంటండి, భూలోకమును ఏం చేస్తారంటండి? ఫలభరితముగా చేస్తారంట. భూలోకాన్ని వారు ఏం చేస్తారంట? ఫలభరితముగా చేస్తారు. అంటే ఫలించే భూమిగా చేస్తారు. దేవుడు ఎవరితో అయితే ఉంటారో వారితో ఒక కాపుదలే కాదు, వారితో కూడా ఆశీర్వాదం ఉండిద్దంట. అందుకని ఇస్సాకు పొలంలో అడుగుపెట్టినప్పుడంట పొలము 100 అంతల ఆశీర్వాదం పొందుకుందంట. ఇంతకుముందు నిర్మలం గారు వాళ్ళు చేలో నాటేసినప్పుడల్లా ఏం చేసేవాళ్ళు తెలుసా? పిలిచి ఆ చేలో, మాగాడి చేలో మరి ఒక 5 మొక్కలని, అలాగా కొంచెం 7 మొక్కలని నాటిచ్చేవారు. ప్రార్థన చేయించి, ప్రార్థన చేసిన రక్తం దానిలో చల్లి, అలాగా చేయటం వలన మందుల కన్నా కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా? మందులు కొట్టాల్సినప్పుడల్లా యేసు రక్తాన్ని ఆ ట్యాంకీలో పోసి నీళ్లు కూడా దానిలో కలిపేసి మొత్తం చేను మొత్తం కొట్టేవాళ్ళంట. చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పంటల కన్నా వారి పంటలు చాలా ఫలభరితంగా పండేదంట. అందరూ చూసి ఆశ్చర్యపడిపోయేవాళ్ళంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నీతో తన రెక్కలతో నిన్ను కప్పటం కాదు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉండటమే కాదు, ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? నీ ద్వారా భూమిని ఫలించేలాగా ఆ వాగ్దానం అబ్రాహాం గారికి ఇవ్వలేదా? నీ వలన అనేక జనములు ఆశీర్వదించబడును అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని రక్షించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరి బిహెచ్పి సంఘాన్ని అంతా ఆశీర్వదించడా లేదా? దానిలో ఎంతమంది ఉన్నారు తల్లి? అలాగే మిమ్మల్ని కూడా మీ ద్వారా కొంతమందినైనా ఆశీర్వదించాలని రోజు దేవుని మాటల ద్వారా మిమ్మల్ని సైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీ ద్వారా ఒకరు రక్షించబడితే, లేకపోతే మీ ద్వారా ఒకరు మేలు పొందుకుంటే మిమ్మల్ని మర్చిపోతారా? మర్చిపోరుగా. మరి ఎందుకని ఒకరికి ఆ త్యాగం చేయలేకపోతున్నాం? ఏమండి, ఆ త్యాగం చేస్తే ఎంతో మేలు చేస్తారుగా. దేవుడు మేలు చేస్తాడు. నీకు అవసరం వచ్చినప్పుడు నీకు కుడిభుజంగా ఉంటారు. కారణం ఏంటంటే నువ్వు ద్వారా వాళ్ళు మేలు పొందుకున్నారు కనుక. నువ్వు చెప్పిన దేవుని మాటలను బట్టి వారికి మేలు కలిగింది.
మనం ఒకప్పుడు లేమల్లో వాళ్ళు ముస్లిమ్స్ అయితే వాళ్ళ మనవాడు చాలా చిన్నపిల్లాడు, బొందాడుతున్నాడు. కానీ ఆ పిల్లోడికి నడిచే వయసు వచ్చిన మాటలు రాట్లా, ఎన్నో చోట్లకు తిప్పారు, ఎన్నో తంత్రాలు అన్నీ చేశారు. ఏం చేసినా సరే ఆ మాటలు మాత్రం. మన ప్రభావతి గారు ఏం చేశారో తెలుసా? ఒక రోజున వాళ్ళ పిల్లలను కూడా అంగన్వాడీ స్కూల్కి తీసుకెళ్ళటానికి అక్కడికి వెళ్ళిందంట. వెళ్తే ఆమెగారు కనపడింది. అయ్యమ్మ, మరి మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మా మనవడు గురించి ప్రార్థన చేయించమ్మా అని అందంటామా. ప్రార్థన చేయించు అని అన్న తర్వాత ఆమెగారు మనకు ఫోన్ చేసి ఇలాగంటండి, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనవడికి ఎప్పటి నుంచో మాటలు రావట్లేదండి, ఎంతో కాలం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి అని అన్న తర్వాత సరేనని ప్రార్థన చేద్దామని నేను ఒకసారి సంఘంలో కూడా చెప్పాను. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని కూడా చేశాం. అయితే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మళ్ళీ నెక్స్ట్ వారం తిరిగి వచ్చేసరికి ఆ పిల్లడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నెక్స్ట్ వారం తిరిగి వచ్చేసరికి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు అదే అంటారు, మీరు ప్రార్థన చేశారమ్మా, ఆ ప్రార్థన చేసి ఇచ్చిన యేసు రక్తం బాటిలే తీసుకున్నాను, రోజు ఆ నాలుగు మీద యేసు రక్తం అనమన్నారుగా, నేను యేసు రక్తం అనుకుంటా ఆ నాలుగు మీద వేసేదాన్ని. వారానికే అద్భుతంగా సింగిల్ ట్యాబ్లెట్ లేకోకుండా ఇప్పుడు అటు ఇటు బరుగులు ఎత్తుతో ఇష్టం వచ్చినట్లు మాటలు ఆపలేరంట. ఆ పిల్లోడికి మొన్న ఒకసారి కనపడి చెబుతుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉంటేనే అలాంటి అద్భుతాలు జరుగుతాయి, అలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కనుక దేవుడు మనతో ఉండాలని మనం ఏం చేయాలో తెలుసా? మనము ఆయన చాటున నివసించేవారిగా. అందుకని మొదటి వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. చూశారంటండి, ఏమంటున్నాడు తెలుసా? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. చూసారా, మనం ఎంతగా నమ్ముకుంటున్నామమ్మా ఆయనను? నమ్ముతున్నావా మనం? మరి ఆ కీర్తనాకారుడు నమ్మటం వలన దేవుడు అంటున్నాడు, నిన్ను తన రెక్కలతో ఆయన కప్పుతాడు. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎక్కడుండి నువ్వు కేకేసినా సరే దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. దాని ఆకులు సొగసగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడును. చూశారంటండి, అందులో సమస్త జీవకోట్లకు. చూశారంటండి, ఏం చేస్తాడంట? సమస్త జీవకోటికి. జీవకోటికి అంటే జీవించే ప్రతి ప్రాణికి ఆహారం దొరుకుతుందంట. అలాంటి చెట్టుగా నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, అలాంటి చెట్టుగా నిన్ను దీవించాలనుకున్నాడు, నిన్ను తన సర్వసమృద్ధిలో నిన్ను ఉంచాలనుకున్నాడు. అంతేకాదు, కింద చదువుకుందాం, దాని నీడను. చూశారంటండి,
దాని నీడను ఎవరంట? అడవి జంతువులు పనుకుంటాయి అంట. ఓసారి ఇట్లాగే సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అడవుల్లో గుండా వెళ్తున్నాడు నడుచుకుంటా. మరి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క అడవిలోకి వెళ్ళాక అలసిపోయి ఒక చోట చిన్న షెడ్ లాగుంటే ఆ షెడ్ దగ్గర కూర్చున్నాడు. ఎక్కడో చిరతపులి చూసింది. ఏం చూసిందంటండి? చిరతపులి. ఆ చిరతపులి చూసి నాకే ఆహారం దొరికిందన్నట్టుగా చక్కగా వచ్చేసేస్తుంది. వచ్చేసి ఈయన పనిలో ఈయన ఉన్నాడు. ఏమాత్రం కూడా అదురు బెదురు లేదు. ఏమైనా వస్తాయేమో, మనకైతే ఏమవుతుంది తెలుసా? లేచాడు, అమ్మమ్మ పడిపోతారా, పడుకోండి. మనం దేవుని పెట్టలేం కదా. అబ్బా నా కాళ్ళ శక్తి అయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను నిలబెట్టు అని యేసయ్యను స్మరించాలి. నీ స్మరణలో యేసయ్య ఉండాలి. యేసు అంటే అర్థం ఏంటి తెలుసు? అసలు యేసు అంటే రక్షకుడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు నామాన్ని స్మరించాలి. అప్పుడు ఆ శక్తి బలహీనత నుండి మనకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుందంట? బలహీనత నుండి మనకు రక్షణ, మనకు విమోచన. ఈ విమోచన గురించి ఇంగ్లీష్లో రిడెంప్షన్ అంటారు. రిడెంప్షన్ అంటే ఆ స్థలము నుండి నిన్ను రిడీమ్ చేసేసాడు. అక్కడి నుండి తప్పించి ఒక మంచి జీవితాన్ని, మంచి జీవము కలిగిన శక్తిని నీకు ఇచ్చాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, అది గనక మనం తెలుసుకుంటే నిజంగా అక్కడికక్కడ వణకం. వణికేదంతా సాతాను. మనం దేవుని బిడ్డలమా, దేవి బిడ్డలమా? దేవుని బిడ్డలని సాతానుడు తెలుసుకోవాలంటే కరేజ్గా, ధైర్యంగా ఉండాలి. దేన్ని చూసినా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భయపడ్డావంటే సాతానుడు నీతో ఉన్నాడని తెలుసుకో. వెంటనే ఆ పిరికితనాన్ని పారదోలేటట్టుగా నీవు ఉండాలి. ఏం చేయాలంట? పారదోలేటట్టుగా నీవు ఉంటే నీకెంతో ధైర్యం. అక్కడికంట క్రూర జంతువు లాంటి మనుషులు కూడా వచ్చి ఆ చెట్టు నీడన రెస్ట్ తీసుకుంటాయి అంట, అలసట తీర్చుకుంటాయి అంట. చెట్టు అనగా మనిషికి సూచనగా ఉంది. చెట్టు అనగా దేనికి సూచన? మనిషికి, రక్షించబడిన మనిషికి. మరి అలాంటి ధైర్యం నీకుందా? సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా? కష్టాలు నిన్ను భయపెడుతున్నాయా? మనుషులు వార్తలు నిన్ను భయపెడుతున్నాయా? అందుకనే రాత్రి చెప్పాడు, పిరికోళ్ళ మాటలతో నువ్వు సహవాసం చేయకూడదు. పిరికోళ్ళతో నువ్వు వాళ్ళ జోలితో వాళ్ళతో చేయకలపకూడదు. ఒకసారి లోకస్తులు వచ్చారనుకో, నువ్వు చెప్పటం, వాళ్ళని చెప్పటం కాదు, నువ్వే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని చెప్పనిచ్చేవంటే మాత్రం నిన్ను అణిచేస్తారు. వాళ్ళ మాటలతో ఏం చేస్తాయి? మనల్ని అణిచేస్తాయి. మనకున్న విశ్వాసాన్ని లేకుండా చేస్తాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నిత్య జీవమును గూర్చిన, చూశారంటండి, నిత్య జీవమును గూర్చినటువంటి భక్తికి
ఆధారమగు సత్యము విషయమై అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుగు. చూశారంటండి, ఏమన్నాడు తెలుసా? నా నిజమైన కుమారుడు ఎవరు? తీతుకు. అలా నీ గురించి దైవజనుడు అలా మాట్లాడగలుగుతున్నాడా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరీక్షణ ఆధారం చేసుకుంటారంట. భక్తికి ఏం చేస్తారంట? నిరీక్షణను ఆధారం చేసుకుంటారు. భక్తిని ఆధారం చేసుకొని విశ్వాసంతో ముందుకి కొనసాగుతారంట. అలాగా కొనసాగటం వలన నా నిజ కుమారుడైనటువంటి తీతుకును బట్టి నేను ఆనందించుచున్నాను, నేను సంతోషించుచున్నాను. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? సమస్యలను బట్టి పిరికివారిగాను, సమస్యలను బట్టి పిరికి పొందగాను నువ్వు భయపడితే గడగడ గజగజకి వణుకుతూ ఉన్నావంటే దేవుడు సంతోషించడం. నా దేవుడున్నాడు నన్ను నిలబెట్టుకోవటానికి, నా దేవుడున్నాడు నన్ను బ్రతికించటానికి, నా దేవుడున్నాడు నన్ను నడిపించటానికి అనే విశ్వాసంతో నిరీక్షణతో ముందుకి కొనసాగుతావా? అమ్మా అమ్మ 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 తోడరమ్మా అమ్మ 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 పడుకో 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 ఇవన్నీ తీసి పక్కన పడేయాలి. అల్ప విశ్వాసులు మాట్లాడే మాటలు ఇవి. సాతాను ధరించుకున్న వారు మాట్లాడే మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి. ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దైవ సేవకులు సంతోషిస్తారు. అప్పుడు నీకు ఇంకా ఆశీర్వాదం వచ్చేస్తుంది, నీవు ఇంకా దీవించబడతావు. కనుక జ్ఞాపకం చేసుకొని ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగించుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం. యెహోవా ఎవరంటండి? యెహోవా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందరూ కూడా చెప్దామా? హల్లెలూయా కాదు, నేను చెప్పిన మాటలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా కాదు అంటే నేను చెప్పింది చెప్పమను అంటే హల్లెలూయానా? కాదు. యెహోవా చెప్పాలి అందరూ. యెహోవా నేను చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్ 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 అని ప్రారంభించాలి. ఏం చేయాలంట? అని ప్రారంభించాలి. ప్రార్థన చేస్తున్నా ఒకరి కోసం, నువ్వు ఒకరి కోసం ప్రార్థన చేసినా నీకు ప్రతిఫలం ఉంది. నువ్వు ఒకరి గురించి విజ్ఞాపన చేస్తున్నా నీకు ప్రతిఫలం ఉంది. ప్రార్థనలో పాటలు పాడుతున్నా నీకు ప్రతిఫలం ఉంది. డ్రమ్ము కొడుతున్న ప్రతిఫలం ఉంది. నీవు దేవుని మాటలు దారిని పోయే వాళ్ళకి అందిస్తున్నా ప్రతిఫలం ఉంది. నీకేం వచ్చిందని అనుకో మాకు. ఏ నిరీక్షణతో వచ్చిందండి? ఏ నిరీక్షణతో వచ్చింది రూతు? అత్తకు చాకరీ చేయటానికి. ఏమండి? అత్తకు చాకరీ చేయటానికి ఇప్పుడు అసలే రాణి ఏంటి బలహీనంగా ఉంది.
కానీ తనకు పరిచయం చేస్తుందంటే వాళ్ళ అత్తకు పరిచయం చేస్తే ప్రతిఫలం ఎవరు ఇస్తున్నారు? దేవుడు. మంచి ఇళ్ళు ఇచ్చిన మా లోకంలో ఉండేవాళ్ళు అయితే అసలు చేయరు. లోకంలో ఉండేవాళ్ళు అయితే అసలు చేయరు, ఏదో అనుకుంటారు. నా డబ్బు నన్ను చూసిద్దు అనుకున్నారు, అస్సలు చూడదు అసలు. అంతే. అలాంటి ఆలోచనలు మన తలంపుల్లో కూడా రాకూడదు. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు కాదు ఇచ్చేది ప్రతిఫలం. ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తాడు. ఈ రూతుకి దేవుడు ఇచ్చాడు, రూతుకి దేవుడిచ్చాడు. అందుకని అంటుంది, నేను చేసిన దానికి నా యెహోవాయే ప్రతిఫలం. ఆమె నిజంగా నూతనంగా రక్షించబడింది. నూతనంగా రక్షించబడినటువంటి విధానంలో నుంచే భర్త చనిపోయాడు. మరి ఎట్టుండాలి? ఏమండి ఎట్టుండాలండి? కానీ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము. అమ్మో, మీ వాళ్ళు వేరు మా వాళ్ళు వేరమ్మా. కొంతమంది రక్షించబడ్డా ఏమంటారండి, మీ వాళ్ళు వేరు మా వాళ్ళు వేరు, మా ఆచారాలు వేరు, మా పద్ధతులు వేరు అని వెనక నుంచి ఎక్కడెక్కడయో తీసుకొస్తారు. మనం ఏం అలవర్చుకోవాలి? దేవుళ్ళలోనికి వచ్చాక దేవుని పద్ధతులు అలవర్చుకోవాలి, దేవుని యొక్క ఆచారాలు అలవాటు చేసుకోవాలి, దేవుని నీతిని అలవర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని వస్త్రముగా మనం ధరించుకోవాలి. అందుకని రూత్ అలాగా చేసింది. మోయాబు దేశంలో ఉన్నటువంటి అలవాట్లు ఇక్కడ చేసిందా? మోయాబు దేశంలో ఉన్న అలవాట్లు ఏందో తెలుసా? వాయు వరుసలు లేనటువంటి దేశం ఆ దేశం. ఏమండి, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేవు. పాపం విచ్చలవిడిగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాల్లో విచ్చలవిడిగా జరిగిపోతుంది. అందుకనే దేవుని కోపాగ్ని వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవేం చేయాలో తెలుసా? దేవుని కోపం నీ మీదకి రాకుండా ఉండాలి అనంటే, దేవుని దీవెనలో కోపానికి వ్యతిరేకంగా నీ మీదకు దీవెనలు దిగాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? పాపం జోలికి వెళ్ళకూడదు, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని దూరంగా పారదోలాలి. పాపాన్ని దూరంగా పారదోలి ఏం చేయాలో తెలుసా? దేవుని తనాలి. అయ్యా, నీ ఆజ్ఞలే నా ఆజ్ఞలయ్యా, నీ ఆలోచనే నా ఆలోచన అయ్యా, నీ పద్ధతే నా పద్ధతి అయ్యా, నీ స్థలమే నా స్థలమయ్యా అని మాట్లాడగలిగితే మనం చేసిన దానికి ఆయనే ప్రతిఫలం. దేవుని స్తోత్రం. చదువు, ఇప్పుడు చదువు. చూసారా ఏమంటుంది? బోయజు మాట్లాడుతున్నాడు, యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చితివి. ఎలాంటి బహుమానం? సంపూర్ణ. సగం ఇచ్చి సగం తీసుకోవటమా? వదిలేమ్మా అంటే వేసేది కూడా ఆ గంటిది అట్లా లాగుతారు వెనక్కి. ఏం చేస్తారు? వేసేది కూడా వద్దులేమ్మా, ఏదో మొగమాటానికి అన్నారనికి ఎవరన్నా ఏం చేస్తారు వీళ్ళు? నిజమేనని ఏం చేస్తారు? వీళ్ళు మనసులో అనుకుంటారు, ఒకవేళ అనకుండా బాగుండేమో అనుకోరా? నీకే అలాంటి పరిస్థితులు ఎదురవచ్చు, నీకే అలాంటి పరిస్థితులు ఎదురవచ్చు, మనం చెప్పలేము. కానీ దేవుడైతే అలా కాదు. నీవు చేసిన దానికంట ఆయన సంపూర్ణ బహుమానం ఆయన ఇవ్వడానికి, నిన్ను తన యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నిన్ను ఐగుప్తు దేశము నుండి నీకు ఆ మనసు పెట్టి తీసుకొచ్చాడు. మనకు కూడా ఒక మనసు పెట్టాడు, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, యేసు ప్రభు కావాలి, ఈ లోక ఆచారాలు వద్దు, ఈ లోక పద్ధతులు వద్దు. ఇప్పుడు మన మధ్యలో శాంతి ఉంది, అలాని చూసిన సంబంధాలకు వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ సంఘంలో రక్షించబడేదేనా?
ఏమ్మా ఎక్కడికి వెళ్ళేదో తెలిసేది కాదు, ఎక్కడుండేదోగా మనకు తెలియదు. మరి ఎట్టయినా సరే దేవుని కలిగిన కుటుంబం కావాలి. మరి తనకు అంతకుముందు మరి ఎవరు చెప్పారు, తనకేమైనా తెలిసిందో లేదో, తనకు ప్రార్థన టచ్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రక్షణ పొందలేదుగా. మొత్తానికి తనకు ఒక కోరిక, ఏంటది? దేవుని నమ్ముకున్న కుటుంబం కావాలి. నిజంగానే దేవుడు నమ్ముకున్న కుటుంబాన్ని నిలబడటం వలన మేలు చూడగలిగావు. అవునా కదా? ఎంత గొప్ప మేలు అది, జీవితాంతం అనుభవించే మేలు. దేవుని మాట కోసం, దేవుని కోసం మనం నిలబడితే మన జీవితాంతం అనుభవిస్తాం ఆశీర్వాదాలు. కూర్చోమ్మా. ఇక్కడ బోయాజు కూడా రూతు కూడా అనుభవించిందా లేదా? జీవితాంతం అనుభవించింది. గొప్ప ఆస్తిపరుడు భర్తగా దేవుడిచ్చాడు. నీ జీవితంలో కూడా అలాంటి మేలు చూడాలంటే మరి దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పాలనుకున్నాడు. సురక్షితమైన కాపుదలు నీకు ఇవ్వాలనుకున్నాడు. సంపూర్ణ బహుమానం నీకు ఇవ్వాలనుకున్నాడు. నీ ద్వారా అనేకులు దీవించబడాలనుకుంటున్నాడు. ఎంత శత్రువులైనా మిత్రులుగా నీ పక్కన కూర్చుంటారు. దేవుని స్తోత్రం. అలాంటి స్థితిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మరి దేవుని రెక్కల కిందకు వస్తావా? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని రెక్కల కిందకు వస్తే నీవెంతగానో దీవించబడతావు. దేవుడి మాటలో మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు దేవుడు మనతో మాట్లాడాడు తల్లి. మాట్లాడిన మాటలను చెవిని పెట్టక నిజంగా దేవుని రెక్కల కింద ఉంటే ఎంత మేలుందో నువ్వు విన్నావు. ఆ మేలు నువ్వు చూడాలి అనంటే ప్రభువా నీ రెక్కలు నాకు ఆశ్రయంగా ఉండాలయ్యా. నీ రెక్కల చోటు నేను ఉంటానయ్యా. నువ్వేం చెప్తావో అది చేస్తానయ్యా. నీ మాట ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు దేవుణ్ణి అడగగలుగుతావా? దేవుణ్ణి అడగగలిగితే నీకెంతో మేలు కనుక మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు బద్రి గారు వారి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వాటన్నిటి నుండి దేవుడు తన రెక్కల కింద కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. మరి నిన్ను తన రెక్కల కింద కప్పాలి అనంటే మరి నీవు ప్రార్థన చేసుకుంటావా? ఆయన రెక్కల కిందకు వస్తావా? నీ కుటుంబాన్ని తీసుకొస్తావా? నీ భర్తను తీసుకొస్తావా? నీ తల్లిదండ్రులను తీసుకొస్తావా? నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్ళను, నీ స్నేహితులను, నీ తోగుట్టు వారిని తీసుకొస్తావా? వారికి ఉన్న బలహీనతలు కూడా దేవుడు తీసేస్తాడు. వారికి ఉన్న రోగాలను కూడా దేవుడు తొలగిస్తాడు. అద్భుతమైన కార్యం. దేవుని కోసం నిలబడతావా? దేవుని ఆశీర్వాదం చూస్తావు. ఎంత గొప్ప మేలో తెలుసా? ఎంత గొప్ప మేలు ఒక్కసారి ఆలోచించు. దేవుడిచ్చే మేలు వివరించలేం, వర్ణించలేం. మన ఊహకు అందదు. దేవుడు శ్రేష్టమైన దేవుడు గొప్ప దేవుడు. అలాంటి గొప్ప కార్యాలు నువ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు అయ్యా. ఈరోజు బద్రి గారు వారి కుటుంబమును గురించి ప్రతి నెల 28వ తారీఖున నీవు ఏర్పాటు చేసిన ఆరాధన బట్టి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి సూర్యవతి గారికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి
మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. పిలుపును తీతుకును గురించి అపోస్తలుడైన పౌలు, అయా నా ప్రభు, నా నిజమైన నా కుమారుడు, దేవునికి నిజమైన కుమారుడు కుమార్తెను అనిపించుకోగలుగుతున్నావా? దేవుడు చెప్పినట్టుగా నడిస్తే, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే నిజమైన కుమార్తెవై కుమారుడు అవుతావు. అప్పుడు నీ పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఆయన మేలులు నీ పైన కుమ్మరిస్తాడు. రూతు నిజమైన కుమార్తెగా ఉంది కనుక దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలంటే మరి నిజమైన తీతుకులాగా, అలాగే నిజమైన రూతులాగా నీవుంటావా? ప్రార్థన చేసుకో. అక్కుల ప్రిస్కిల దేవుని దృష్టిలో నిజమైనటువంటి భార్య భర్తలుగా దేవుడు ఉంచాడు. దేవుని పరిచర్యలో పాలి భాగస్తుడిగా, దేవుని సేవకుడు ఎక్కడుంటే అక్కడ వారితో ఉన్నాడు. అదే వారి యొక్క నిజ జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. అలా మనం ఉంటున్నామా? మన పనేదు మన స్వకార్యాలు మాత్రమే మనం చూసుకుంటున్నామా? దేవుడిచ్చిన పని ఏమైపోయింది అనుకున్నావు? మహాపరిశుద్ధుడ దయగలిగిన ప్రభువా, అయా వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అందరినీ నీ రెక్కల కింద భద్రపరచాలనుకుంటున్నారు. అయా మీరు వారికి ఆశ్రయముగా ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ లోకం మంచిది కాదయ్యా. ఎక్కడ చూసినా దుష్టుడు వెంటాడుతున్నాడయ్యా, పరుగులెత్తుతున్నాడయ్యా, వేటాడుతున్నాడయ్యా. అయ్యా వాడి కంట మేము పడకుండా ఉండాలంటే నీ రెక్కల కింద మేము భద్రపరచబడాలి. నీ రెక్కల కింద మేము నా ప్రభా సురక్షితంగా ఉండాలి ప్రభా. అందుకే మమ్మల్ని నడిపించుకున్నావు, అందుకే మమ్మల్ని రక్షించుకున్నావు, అందుకే మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు అయా. నీ స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీవు ఉన్నావని నా ప్రభా మీ చిత్తాన్ని మీరు నెరవేర్చేటువంటి వారిగా మమ్మల్ని మీరు వాడుకొని మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే తెచ్చుకోమని నీ కృపకు పాత్రులుగా చేసి అద్భుతమైన మేలులతో నింపి నడిపించమని ఈరోజు 2వ రోజు జయకరంగా జరిపించారు. రేపు 3వ రోజు నాయన, 3వ రోజు కూడా ఘనంగా జరిగించండి అయ్యా. నా ప్రభు నాయన, నీ బిడ్డల పట్ల అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మీరే మార్చుకొని మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోమని బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాగడ ప్రియంతం సదా ఎల్లప్పుడు తోడైండి ప్రభువే దీవించునుగాక. ఆమేన్.